श्रीराम जय राम रघुराम। ओं नमो वेंकटेशाय। सन्नद्धकवची खड्गी चापबाणधरो युवा गच्छन्ममाग्रतो नित्यं रामः पातु स लक्ष्मणः। యుద్ధవీరుని వలె కవచములను ధరించి ఒక చేతిలో ఖడ్గము మరి ఒక చేతిలో ధనుర్బాణములు ధరించినటువంటి శ్రీరామచంద్రుడు నవ యవ్వనముతోటి తేజరిల్లుతూ లక్ష్మణ సమేతుడైనటువంటి ఆ శ్రీరామచంద్రుడు మన ముందుండి భక్తులమైనటువంటి మనందరినీ కూడా సంరక్షించుగాక అని ప్రార్థిస్తూ తద్రూపాంతరుడైనటువంటి శ్రీనివాసుని యొక్క అనుగ్రహంతో భక్తులందరూ కూడా సకల శుభ పరంపరలతోటి తొలుతూగాలి, సత్సంతానాది సంపదలతోటి వర్ధిల్లాలి అని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ కలియుగ వైకుంఠంలో నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం బాలకాండ పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 226వ రోజులో ప్రవేశించాము. శ్రీ గురు ధ్యానపూర్వకంగా సమష్టిగా సత్సంకల్పం చేసుకుందాము అందరము కలిసి. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ విశూచికాక్రిమేః వినాశనార్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశ రక్షణాది రంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభ ఫల ప్రాప్త్యర్థం తేషాం సర్వతోముఖాభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం అనూఢానాం శీఘ్రమేవ వివాహ సిద్ధ్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతాన ప్రాప్త్యర్థం తతః పితృదేవతా ప్రీత్యర్థం గో సంరక్షణార్థం చ సకల సంపత్ప్రదే శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గతే బాలకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం 32 సర్గ శ్లోక పారాయణం తథా శ్రీమద్యోగ వాసిష్ఠే విశూచికా మహామారీ నివారకస్య మహామంత్రస్య పారాయణం శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. వాల్మీకిర్ముని సింహస్య కవితావనచారిణః శృణ్వన్ రామకథానాదం को न याति परां गतिं। श्री आंजनेय प्रार्थना। यत्र यत्र रघुनाथ कीर्तनं
తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీరామాయణ ప్రార్థనా. వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేతసాదాసీత్ సాక్షాద్ రామాయణాత్మనా. శ్రీరామ ప్రార్థనా. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే బాలకాండే 32 సర్గః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీరామాయ నమః. ఏషా వసుమతీ రామ వసోస్తస్య మహాత్మనః ఏతే శైలవరాః పంచ ప్రకాశంతే సమంతతః. విశ్వామిత్రుల వారు తమ పూర్వుల గురించి చెప్పదలచి ఈ దేశ సౌభాగ్యం అంతా ఏలినవారి మంచితనం మీద, వారి ధర్మం మీద, వారి పుణ్యం మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పడం కోసం నదిలో తీయటి నీళ్లు, ఎటు చూసినా పచ్చటి వాతావరణం, హాయిగా సుఖంగా విహరించేటటువంటి ఆ పశు పక్ష్యాదులు, వీటన్నింటినీ పరిశీలిస్తూ ఉంటే దీనికి కారణం తెలుసుకోవాలని కుతూహలపడుతూ ఉన్నటువంటి రామచంద్రమూర్తికి ఆ భలే అవకాశం దొరికింది అనుకున్నట్లుగా విశ్వామిత్రుల వారు తమ తాతగారి గురించి చెప్తూ ముత్తాతగారి గురించి మొదలుపెట్టారన్నమాట. ఏ విధమైనటువంటి గర్భవాస దోషము అనేదే లేకుండా కేవలం ఆ పరమాత్మ యొక్క హిరణ్యగర్భుని యొక్క మానస సంకల్ప మాత్రం చేత ఆవిర్భవించినటువంటి ఒకానొక మహనీయమైన మూర్తి బ్రహ్మర్షులు కుశులు. కు అంటే కుత్సితం, చెడు, లోకంలో కుళ్ళు, దాన్ని నిర్మూలించడానికి అన్నట్లుగా ఆ పరమాత్మ తాను చేసినటువంటి సృష్టి ఎప్పటికీ సుఖశాంతులతో సంతోషాలతో ఉండాలి అని దానికోసం ఆవిర్భవింపచేసినటువంటి ఒకానొక దివ్యమూర్తి వారు. వారు నలుగురు కుమారుల్ని అనురూపవతి అయినటువంటి ఇల్లాలియందు పొందారు అని అనుకున్నాం కదా. కుశాంబులు, కుశనాభులు, మరి అధూర్త రజసులు, మరి వసు చక్రవర్తి 4వ వారు. ఆ తండ్రి గారు పిల్లల్ని పిలిచి, నాయన, ప్రజలను రక్షించడం అనేదే ఉత్తమోత్తమైనటువంటి ధర్మం. రక్షించడం అనగా సుఖం ఇంకా అభివృద్ధి కలిగేలాగా, కష్టాలు ఇంకా తీరిపోయేలాగా ప్రవర్తించడం. కనుక ధర్మబద్ధంగా ప్రజాపాలనం సాగించడం కోసం మీరు ప్రధానమైనటువంటి కర్తవ్యాన్ని సంకల్పించుకుని ఆ రకంగా నడుచుకోవాలి అని చెప్పి ఉపదేశం చేస్తూ, కేవలం సత్వగుణమూర్తులుగా ఉన్నటువంటి మీరు ఆ సత్వగుణం అనేది పరిపాలనలో పూర్తిగా కార్యాన్ని సాధించలేదు కనుక అవసరమైనంత మేర రజస్తమో గుణాల్ని కూడా సంతరించుకుని వాటి యొక్క మేళవింపుతో ఈ లోకంలో చెడును నిర్మూలించడం కోసం, అణిచివేయడం కోసం తమోగుణం యొక్క, రజోగుణం యొక్క సహకారంతో రాజులుగా మీరు ఈ ప్రజలందరినీ రంజింపచేస్తూ వెలగాలి, ప్రకాశించాలి అని చెప్తే, ఓ అలాగే గురుదేవా అన్నట్లుగా ఆ పితృదేవుల యొక్క ఆజ్ఞను అందిపుచ్చుకున్నటువంటి ఆ మహనీయులు 4 ప్రాంతాల్లో కౌశాంబి అని, మరి మహోదయము అని ప్రకృతంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రము ఈ వసుమతి అని చెప్తున్నారు. దాని గురించే ముందర రాబోతోంది. ఇలాంటి వాటిని అన్నింటినీ రాజధానులనుగా ఏర్పరచుకుని అక్కడ జనరంజకంగా 3 పువ్వులు 6 కాయలు అంటారే. మామూలుగా అయితే ఒక పువ్వుకి ఆ పువ్వు వాడిపోయిన తర్వాత ఒక పిందె ఒక కాయ అలా రావాలి ఆ వరసలో. కానీ మన పుణ్యం పుచ్చితే, అదృష్టం కలిసి వస్తే ఒక పుణ్యానికి ఒక పువ్వుకు 2 కాయలు కూడా ఆ భగవంతుడు
కాపిస్తాడనమాట. అది భగవద్ అనుగ్రహం. సరే, ప్రకృతంలో రామ ఏషా వసుమతీ రామ వసోస్తస్య మహాత్మనః ఏతే శైలవరాః పంచ ప్రకాశంతే సమంతతః అన్నారు కదా. రామ మహాత్ముడైన గొప్ప పూజనీయుడైనటువంటి ఆ వసు చక్రవర్తి యొక్క ఏలికలో ఉన్నటువంటి వసుమతి ఇది. ఇంకా ఇక్కడ చాలా ఆశ్చర్యం ఏమంటే, రాముణ్ణి దగ్గరగా తీసుకుని వేలితో దీన్ని అంతని ఇలా చూపిస్తున్నప్పుడు ఏతచ్ఛబ్ద నిర్దేశము అంటారు. సమీపవర్తి అయిన దానిని చెప్పేటప్పుడు ఇది అని చెప్పాలి అంటే వేలితో చూపించి చెప్పేటటువంటి మాట అన్నమాట, చేత్తో నిర్దేశించి చెప్పే మాట అన్నమాట. కనుక ఏషా వసుమతి, నువ్వు ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ సంతోషకరమైనటువంటి ఈ ప్రకృతి శోభతో ఉన్నటువంటి ఈ వాతావరణం అంతా ఆ మహనీయుల యొక్క పుణ్య తప ఫలం, వారి ఏలిక వల్ల ఏర్పడినది ఇది. మళ్ళీ ఏతే శైలవరాః పంచ ప్రకాశంతే సమంతత, ఇదిగో చూస్తున్నావా ఇలా చుట్టూత 5 పెద్ద పెద్ద ఎత్తైనటువంటి కొండలు పర్వతాలు ఉన్నాయే, అంత గొప్పగా శోభిల్లుతున్నాయే అవి. ఈ 5 కొండల నడుమ ఉన్నటువంటి ఈ రాజధానిగా ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా ఈ వసు చక్రవర్తి యొక్క ఈ రాజధానికి ఒకానొక పెట్టని కోటగోడలాగా ఉండి రక్షణగా నిలబడ్డాయి అని చెప్పి ఏతే శైలవరాహ, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ పర్వత శ్రేష్టములన్నీ కూడా సమంతత చాలా గొప్పగా ప్రకాశంతే ప్రకాశిస్తున్నాయి కదా. కనుక సుమాగధి నదీ రమ్య మగధాన్ విశ్రుత ఆయయౌ పంచానాం శైలముఖ్యానాం మధ్యే మాలేవ శోభతే. ఇంతకంటే నీకు ఒక మంచి ఆశ్చర్యం చూపించిన రామ, చాలా బాగుంటుంది, ఇలారా అని చెప్పి కొంత దూరం అన్నట్లు అలా తీసుకెళ్ళి ఇదిగో ఈ నది కనిపిస్తోందా, ఇది ఇలా పారుతోందా, అది అలా వెళ్ళి అలా చుట్టూ తిరుగుతోందా, మళ్ళీ ఇలా వస్తుందా, ఎలా ఉంది చూడు ఇక్కడి నుంచి చూస్తుంటే అంటే రాజ్యలక్ష్మికి ఆ వసు చక్రవర్తి యొక్క ఏలిక యొక్క గొప్పతనాన్ని ప్రాభవాన్ని చూపించడానిక అన్నట్లుగా. మరి రాజ్యము అంటే అతడికి ఒకానొక సతీ మాదిరి కదా, పత్ని మాదిరి కదా. అందుకనే మహీం దేవీం విష్ణుపత్నీం అని కదా మనం అంటాం. సరే, ఆ సందర్భంలో అలాంటి రాజ్యలక్ష్మి ఆభరణం లేకుండా ఉంటే బాగుంటుందా, బాగోదు కదా. అందుకనే ఒక మంచి ముత్యాలహారం ధరించినట్లుగా ఉంది కదా రమ ఈ నది, చూడు అని చెప్తున్నారన్నమాట. సుమాగధి, మగధ దేశంలో పుట్టినటువంటి నది రమ్య, రమణీయమైనటువంటి, అంటే చూస్తేనే చాలు కడుపు నిండిపోతుందన్నమాట. అంతటి తీయటి నీరుతో ఆ నదికి అటు ఇటుతా ఉండేటటువంటి ప్రాంతాలన్నీ కూడా పైరులు బారులు తీరి ఉండగా విశ్రుత సకలలోక ప్రసిద్ధమైనటువంటి రమ్య రమణీయమైనటువంటి సుమాగధి మాగధ దేశంలో ఏర్పడినటువంటి, అక్కడ పుట్టి బయలుదేరినటువంటి నది ఒకానొక శోణా నది ఉందే, ఇది మగధాన్ ఆయయౌ, ఈ మగధ దేశాల అన్నింటినీ సస్యశ్యామలం చేయడం కోసం యతించింది. కనుక పంచానాం శైలముఖ్యానాం మధ్యే ఈ 5 కొండల నడుమ మాలేవ శోభతే కదా, రాజ్యలక్ష్మికి ఒకానొక ముత్యాల మాలలాగా ఉంది కదా అని చెప్తున్నారన్నమాట. అసలే ప్రకృతి శోభ అంటే రామయ్యకి పంచ ప్రాణాలు. దానికి తోడు ఇలా వివరిస్తూ, ఇలా చూపిస్తూ, చేత్తో నిర్దేశిస్తూ, అంతటి ప్రియాతి ప్రియమైనటువంటి గురుదేవులు అంత జతలో ఉండగా తన ప్రాణమైనటువంటి లక్ష్మణస్వామి జతలో దాన్ని చూస్తూ ఆనందించడం అంటే అబ్బా అంత గొప్పగా ఉందన్నమాట, అంత శోభాయమానంగా. చాలా జాగ్రత్తగా గమనించాలి. అస్తమయం అయ్యింది, ఇంకా కారు చీకటి కమ్ముకోలేదు. ఆ సందర్భంలో ఏదో ఒకానొక వెన్నెల రోజులు అని భావించవచ్చు, ఏ పున్నమి నాటి రాత్రుల్లో అనుకోండి. అప్పుడే వెన్నెల వ్యాపించేస్తూ ఉంటుంది. అంటే అంతంతగా చీకటి కమ్ముకోకుండా, పూర్తిగా నడిరాత్రి కాకుండా, కానీ వెన్నెల అంతటితోనే అంతగా ప్రసరించి ఉండగా ఆ వెన్నెల పడుతున్నటువంటి ఆ నీళ్లు నిజంగా అలా అలా మెరుస్తూ ఉంటే ముత్యాలలాగానే కనిపిస్తాయి కదా. మరి ఈ కొండల్ని అలా చుట్టి వస్తున్నట్లుగా ఒకానొక ఎత్తైన ప్రదేశం నుంచి చూసిన వారికి ఆ దృశ్యం ఎంత మనోహరంగా, ఎంత రమణీయంగా ఉంటుంది. కనుక సైషా మాగధీరామ వసోస్తస్య మహాత్మనః పూర్వాభిచరితారామ సుక్షేత్ర సస్యమాలిని అని చెప్తున్నారన్నమాట. అంటే మన భారతదేశం చేసుకున్నటువంటి గొప్ప అదృష్టం ఇదే. ఎన్నో జీవనదులు, ఎందరో ప్రాణులకు వారి యొక్క దాహార్తిని తీరుస్తూ, ఎన్నో నేలల్ని తడుపుతూ, బంగారాన్ని పండించేలాంటి ఒక అమృతమయమైనటువంటి జలాన్ని నింపుకుని నిండుగా ప్రవహిస్తున్నటువంటి నదీమ తల్లులు. ఆహా! కనుక రాముడు
దాన్ని అంతని చూస్తుంటే ఇంతింత కళ్ళు పెద్దవి చేసుకుని ఇంతల్లా ఆనందిస్తూ ఉంటే తమ పూర్వుల వైభవాన్ని వివరించుతున్నటువంటి విశ్వామిత్రుల వారికి రామచంద్రమూర్తిని చూసేటప్పటికి ఇంకా పారవశ్యం వచ్చేస్తూ ఈ శ్లోకంలో 2 సార్లు రామ రామ అని పిలుస్తారన్నమాట. మనకి చాలా ఇష్టమైనటువంటి సందర్భాల్లో మాత్రమే బాగా దగ్గరగా ఉన్న వ్యక్తుల్ని కూడా మళ్ళీ పేరు పెట్టి మళ్ళీ పిలుస్తూ ఉంటాం. కనుక రామ సా ఏషా మాగధి, ఈ నదీమ తల్లి మగధ దేశంలో పుట్టి షోడా నది దాని పేరు. మహాత్మనః తస్య వసోహో హి, పరమపూజ్యుడైనటువంటి ఆ వసు చక్రవర్తి యొక్క తపఫలంగా ఉంది ఇది. కనుక రామ మళ్ళీ ఇంకొక మాట, ఈ షోడా నది పూర్వాభిచరిత అన్నారు. తూర్పు దిక్కు నుండి బయలుదేరి పశ్చిమాభిముఖంగా ప్రవహించి గంగా సముద్రంలో సాగర సంగమాన్ని చేస్తోంది అని చెప్తారు. పూర్వాభిచరిత సుక్షేత్ర సస్యమాలిని. చూస్తున్నావు కదా, ఆ నదికి అటు ఇటుతా ఉండేటటువంటి ఆ క్షేత్రాలన్నీ కూడా ఎంతో గొప్పగా పచ్చటి పంటలతో అలరారుతున్నాయి కదా, కనిపిస్తున్నాయి కదా, శోభిస్తున్నాయి కదా. కనుక ఈ నది సస్యములు అంటే సస్యముల యొక్క మాలలు, పైరులు, బారులు తీరి ఉన్నటువంటి ఈ పరమ పవిత్రమైనటువంటి నది ఇది. దీన్ని తలుచుకుంటేనే అంతటి భాగ్యం అన్నమాట. కనుక తరచి తరచి మళ్ళీ చూపిస్తున్నారు. దానికి కారణం ఆ ఏలికల యొక్క భాగ్యం, వారి అదృష్టం, వారి యొక్క మంచితనం అన్నమాట. కనుక అందుకనే వారి పేరు ఏమని పెట్టారు, వసుమనాహ అని మొదలుపెట్టి వసుప్రదో వాసుదేవ వసుమనాహరి అని కదా విష్ణు సహస్రనామంలో ఉంది. మన స్వామి పేరు అక్కడ పెట్టుకున్నారు అంటే వసంతి భూతాని అత్ర. ఏ ప్రాంతంలో, ఎవరి యొక్క ఏలుబడిలో, ఏ పరమాత్మ యొక్క అనుగ్రహంలో ప్రాణులన్నీ కూడా సుఖంగా ఉంటాయో ఇది ఒక మాట. మరొక మాట, అందరికీ తాను ఆశ్రయమై అందరినీ ఆశ్రయించి తాను ఉండడం అనేది మన పరమాత్మకు చెందినటువంటి వైనం. అమ్మ ఎంతో కష్టపడి, లేకపోతే నాన్న చాలా ప్రయాసపడి చాలా ఇష్టమైనటువంటి దాన్ని ఒకదాన్ని పిల్లలకి పట్టుకొస్తారనుకోండి, వాళ్ళు పెట్టుకుని తింటున్నారనుకోండి, ఏది నాకు కూడా ఒక ముక్క పెట్టు అని చెప్పి, అబ్బాబే చేతిలో కాదు నేను నోట్లో పెడతాను అంటే అని నోరు తెరిచి తను సంపాదించి పెట్టిన దానినే ఎంతో ఆనందంగా వారు తింటూ ఉంటే వారి ఆనందాన్ని చూసి తను ఆనందిస్తూ ఉన్న తరుణంలో వారితో పంచుకుంటున్నట్లుగా ఆ ఆనందాన్ని ఇంకాస్త వారు తినేది నోట్లో పెడితే ఆ అమ్మ ఆ తినే వస్తువుతో పాటు ఆ వేలి కూడా పెదవితో పట్టుకుని ఎంత ఆనందిస్తుంది. కనుక తనే వీరందరికీ ఆశ్రయం అయినా తను వీరందరినీ ఆశ్రయించుకుని ఎప్పుడు ఎవరికి ఏ చిక్కు, ఏ కష్టం, ఏ గందరగోళాలు, సమస్యలు, బాధలు, కష్టాలు, దుఃఖాలు రాకుండా అనుగ్రహిస్తూ ఉంటాడు. కనుక అక్కడ శంకర భాష్యంలో విష్ణు సహస్రనామానికి భాష్యం రాస్తారు, వసంతి భూతాని అత్ర. ఇది ఒక అన్వయం. అన్ని ప్రాణులకు తాను నివాస యోగ్యుడు, ఆధారము. మళ్ళీ ఏతేషు స్వయం, వీరందరిలోనూ తానుగా దూరి నివసిస్తూ ఉంటాడు అని. అప్పుడే ఆ పరమాత్మకు అంతటి సంతోషం. అంతటి విశ్వవ్యాప్తమైనటువంటి ఆ చైతన్యం లేనిదే ఈ బొమ్మ కదలాడగలుగుతుందా, మాటలాడగలుగుతుందా? కనుక అలాంటి పరమ పూజ్యమైనటువంటి నామంతో ఒప్పేటటువంటి ఆ వసు చక్రవర్తి యొక్క వైభవం, ప్రాభవం, ఆ మహాత్మ్యం, సౌభాగ్యం ఇంతటిది అని చెప్పడానికి కళ్ళెదుట నిట్ట నిలువు నిలిచినటువంటి ఈ సాక్ష్యమే చాలు అన్నట్లుగా దాన్ని వివరించి వర్ణించి చెప్తున్నారన్నమాట. ఇక్కడితో వసువుల గురించి చెప్పడం అయింది. ఇంకా ఎవరినైతే ప్రధానంగా చెప్పదలుచుకున్నారో మరి వారి దగ్గరికి రావాలి కదా. ఎవరు వారు అంటే రెండవ వారు, వారి గురించి చెప్పడం మొదలు పెడుతున్నారు. ఇంతవరకు ఈ వసు చక్రవర్తి పినతాతగారు విశ్వామిత్రుల వారికి, మరి తాతగారు ఎవరు? కుశనాభులు. కనుక మొదలు పెడుతున్నారు, కుశనాభస్తు రాజర్షి కన్యాశతమనుత్తమం జనజామాస ధర్మాత్మ ఘృతాచ్యాం రఘునందన అని మొదలు పెడతారన్నమాట. ముత్తాతగారు లెక్క. అయితే ఓ రఘునందన, ధర్మాత్మ, ధర్మస్వరూపుడైనటువంటి రాజర్షి, రాజులలోకెల్లా పరమశ్రేష్ఠుడైనటువంటి కుశనాభస్తు, కుశనాభులు మాత్రం వారు ఒక రకంగా ఒక పని లోకరంజనం చేశారు. ఎలాగా అంటే ఘృతాచ్యాం అనుత్తమం కన్యాశతం జనజామాస అని అన్నారు. ఘృతాచి మనకందరికీ తెలిసిందే. ఘృతాచి, మేనక, రంభ అని అప్సర స్త్రీల గురించి వరుసగా చెప్తుంది నిఘంటువు. దానిలో అసలు సంస్కృతంలో ఎంత అద్భుతం ఉందండి. ఆ మూర్తిమణి, ఆ కన్యా, ఆ వనితారత్నం, ఆ మహిళ ఏం పేరు పెట్టాలి? అంతే,
అలాంటి అమూల్యమైనటువంటి దివ్య స్వరూపం ఆమెకు ఘృతాచి అని ఒక పేరు పెట్టారు. వాల్మీకి మహర్షి పెట్టారు అనుకుందామా? ఆహా, కాదు కాదు, ఉన్న మాటలనే వాల్మీకి మహర్షి వాడుకుంటున్నారు అని కూడా అనుకున్నాం కదా. గతంలో ఎవరో అడిగారు, ఏమండి కుశులు, లవులు, లేకపోతే విశ్వామిత్రులు ఈ పేర్లన్నీ వాల్మీకి పెట్టారా అండి అని. ఎంత రమణీయమైనటువంటి పేరుని అన్నారు, వాల్మీకి మహర్షి పెట్టారు చెప్పారు అన్న సందర్భంలో వాల్మీకి మహర్షి పెట్టిన పేర్లనే వ్యవహరించుకుంటున్నారు. చాలా పేర్లు ఉండగా ఈ పేరుతో వ్యవహరించడంలో ఆ పేరులో ఒక అంతరార్థం ఉంది అని అర్థం అన్నమాట. ఇప్పుడు ఘృతాచి అంటే ఏమి అంటే తన పెనిమిటిని, తన భర్తని, తను కట్టుకున్నటువంటి వాడిని చూస్తేనే ఎంతటి పట్టుదలతో, ఎంత బిగితో, ఎంత కొరకొరకొరకొరా చూసేలా ఉన్నా కూడా ఘృతమివ ద్రవంతి, నెయ్యిలాగా కరిగిపోయి వెంటనే ఆ పట్టింపులు, ఆ చీదిరింపులు, లేకపోతే ఆ భీష్మించు కూచోడాలు, ఆ అలకపాన్పులు ఎక్కడాలు అన్నింటినీ విడిచిపెట్టి వెంటనే భర్తకు ఇష్టాన్ని కలిగించడానికి వచ్చేస్తుందట. ఇది ఒక ప్రయత్నం, ఒక మాట ఘృతాచి అన్నదానికి. అక్కడ చెప్తారు, ఘృతమివ పురుషం దృష్ట్వా ద్రవతీ సతీ అంచతి అని. నెయ్యిలాగా ఎలా అయితే కాస్త ఆ వేడి తాపం అలా తగిలేటప్పటికీ ఇది అలా కారిపోతుందో, ఇంత గట్టిగా ఉన్నది కాస్త అలా ద్రవించిపోయి మనస్సు అంటే ఎంతో ప్రేమ, ఎంతో అనురాగం, ఎంతో ఆప్యాయత, ఎంతో అపేక్ష, చెప్పలేనంత వల్ల మాలిన ప్రీతి ఆ భర్త అంటే. ఆ సందర్భంలో కనుక ఘృతవతు పురుషం దృష్ట్వా ద్రవతీ సతి అంచతి, ఆ భర్తకు దగ్గర అయిపోతుంది అని ఒక అర్థం చెప్పారు. ఇంకొక అర్థం కూడా ఏమని, అన్ని సందర్భాల్లో అలా వెళ్ళిపోతే చులకనైపోతారట ఆడవాళ్ళు. కనుక ఈ రహస్యాన్ని బోధించడం కోసం ఇంకొక మాట, అవతలి వ్యక్తి యొక్క బిగిని తగ్గించి అతడిని కరిగించి తన వశం చేసుకోవడం కూడా మంచి నేర్పరితనం ఉన్నటువంటి ఇల్లాలికి ఒక గొప్ప సుగుణం అట. అందుకని చెప్తారు, ఘృతవత్ పురుషం కృత్వా అంచతి. ఒకానొక సందర్భంలో ఆయనే బిగిసిపోయి కూర్చున్నాడు అనుకోండి, ఏదో కోపతాపాలో రకరకాల విషయాల్లో అతడిని కూడా అచ్చికబుచ్చికలాడి ఏదో చిన్న చిన్న వ్యవహారాలు వగైరాలు వాటి ద్వారా నెయ్యిలాగా కరిగించేసి ఆ బిగి తప్పించేసి అప్పుడు నెమ్మదిగా దగ్గరకు వెళ్ళి ఆ రకంగా భర్తకి కావాల్సినటువంటి సేవలు వగైరాలు చేస్తుంది. కనుక ఘృతవతు నేతివలే పురుషం కృత్వ అంటే ద్రవింపచేసేసి పురుషుణ్ణి చేరుతుంది. కనుక భాగాల్ని కలిపి ఘృతాచి అని పేరు పెట్టారు. అలాంటి ఘృతాచి అనే అప్సరస ఎంత అందమో, ఇంత అంతనా, అమ్మమ్మమ్మమ్మో, అంతటి సౌందర్య రాశి అయినటువంటి ఆమె యందు నూరుగురు కన్యారత్నాల్ని కనేను అని అన్నారు కుశనాభులు. రఘునందన ధర్మాత్ముడైనటువంటి రాజర్షి అయినటువంటి ఆ కుశనాభులు ఘృతాచి అనేటటువంటి అప్సర స్త్రీని ఇల్లాలిగా పొంది అనుత్తమమైనటువంటి, లోకంలో ఇంతకంటే అందగత్తెలు వేరొక చోట కనపడరు అన్నట్లుగా ఉన్నటువంటి కన్యా శతంజనజామాస అన్నారు. వాల్మీకి మహర్షి ఒక్కొక్క ప్రయోగం చేశారంటే దానిలో చాలా అంతరార్థాలు ఉంటాయి. ఒక దగ్గర చెప్తారు, మహాభారతంలో ఉన్నమాట, యస్మాత్ కామజతే సర్వాన్ కమేర్ ధాతోశ్చ భామిని తస్మాత్ కన్యేహ శుశ్రోని స్వతంత్ర వరవర్ణిని. నిరుక్త శాస్త్రం యొక్క మూలాలు ఎక్కడెక్కడో ఆర్షవాంగ్మయంలో ఉంటాయి. నిజంగా దాన్ని అంతనీ గమనించినటువంటి యాస్క మహర్షి వేదాల్లో ఉన్న వాటిని వివరించడం కోసం ఈ నిరుక్త వ్యాఖ్యానాన్ని రాసేరనమాట. నిరుక్తము అనేటటువంటి వ్యాఖ్యానాన్ని రాసేరనమాట. సరే, ముందుగా మహాభారత వచనం అనుకుందాం. ఎందుకంటే చూసిన ప్రతి దానిని, ఏ మాయా మర్మం తెలియక ఏది చూస్తే దాని మీద సరదాగా మోజుపడేటటువంటి ఒకానొక గుణం ఉన్న వారిని కన్యా అని పిలుస్తుందట ఆర్షవాంగ్మయం. కనుక యస్మాదు ఎందువల్లైతే కామజతే కోరుకుంటూ ఉంటారు, సర్వాను అన్నింటినీ చూసినదల్లా కావాలి అని అనిపించేలాంటి ఒకానొక చిలిపి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తులు, కాబట్టి తస్మాతు కన్యా అనే పేరుతో పిలువబడతారు వీరు అని అన్నారు. ఆడపిల్లలన్నమాట. గమనించాలి, చాలా జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోవాలి ఈ అర్థం. ఇది సహజమైనటువంటి ఆడపిల్లకు ఉండేటటువంటి ఒకానొక స్వభావం, చూసినదల్లా కావాలి అని అనిపించడం. నిరుక్తకారులు ఇంకొక అద్భుతమైనటువంటి వర్ణనం చేస్తారు. కన్యా కమనీయా భవతి, కాలికి గజ్జలు పెట్టుకుని బుల్లి బుల్లి అడుగులు వేసుకుంటూ ఇంతింత వచ్చి రాని ఇంకా ముడికి అందని ఆ ముందు ఉన్నటువంటి ఆ ముంగురుల్ని కాస్త ఏదో ఒక సహాయంతో ఆ తల్లి ముడివేసి ఒకానొక పూలమాల పెట్టి అది మొహం మీదకి పడిపోతూ ఉంటే నాన్నకి కాఫీ అందించే వంకతోటో, లేకపోతే పెన్నో పెన్సిలో తెమ్మని ఆ వంకతోటో
దగ్గరకు తీసుకున్నటువంటి ఆ పిల్ల ఎంత సంతోషాన్ని ఇస్తుంది. అందుకనే చెప్తారు కొంచెమంత కూతురుంటే మంచంలోనే కంచం అని. తను మంచం కూడా దిగక్కర్లేకుండా అంతా తెచ్చిపెట్టేస్తుందట. ఆ పిల్లకి ఆ తండ్రి అంటే అంతటి ప్రేమట. కనుక కన్యా కమనీజా భవతి, ఇల్లు మొత్తానికి అందం ఆ ఆడపిల్ల వల్ల. కాబట్టి కన్యా అనే పేరు అని అన్నారు. ఇంకొక అర్థం చెప్తారు, ఈ సంతోషం ఎంతో కాలం ఉండదట. చూస్తూ ఉంటారట, సంతోషపడుతూ ఉంటారట, అంతలోనే చెప్పలేనంత దిగులు. ఎందుకని? క్వేజన్నేతవ్యా, ఈ నా ముద్దుల గారాల పట్టి నా కన్న తల్లి, నా బంగారు తల్లిని ఏ అయ్య చేతిలో పెట్టాలి, ఎక్కడికి పంపించాలి, ఎలా పంపిస్తే ఈ పిల్ల నాకంటే కూడా చాలా సుఖంగా చూసుకునేలాంటి భర్తతో కలిసి ఇంకా సంతోషంగా ఉండగలుగుతుంది అని ఆలోచిస్తూ ఉంటాడట. గమనించాలి, ఈ అర్థాలన్నీ మన ప్రకృత కథలో అవసరం. ఇవాళో రేపో ఎల్లుండో అవసర సందర్భాన్ని బట్టి. కన్యాశతం జనజామాస అని చెప్పేరే, సుతాశతం అనొచ్చు కదా, పుత్రీశతం అనొచ్చుగా. ఆ మాటలన్నీ విడిచిపెట్టి కన్యాశతం అని చెప్పడంలో కన్యల సహజమైనటువంటి స్వభావం, యస్మాత్ సర్వాన్ కామజరే, చూసినదల్లా కోరుకుంటూ ఉంటారు. ఒక మాట కన్యా కమనీయ, ఆ ఇంటి మొత్తానికి ఒక చిన్నటి చిరు దీపం లాంటిది ఆ కన్య అని ఒక మాట. మరొక మాట, ఈ పిల్లని ఏ అయ్య చేతిలో పెట్టాలి, యోగ్యుడైనటువంటి వాడు ఎవరు అని పుట్టినప్పటి నుంచి వెతుకుతూ ఉండేటటువంటి ఆలోచన ఏ తల్లిదండ్రులకు ఉంటుందో అలాంటి సంతతి కనుక ఆమెను కన్య అనాలి అని చెప్తోంది. మరొక మాట, కమనేన అనీయతే ఇతివా, ఎంతో ఇష్టంగా, ఎంతో ప్రేమతో, ఎంతో ముచ్చటగా తన ప్రాణం సైతం పణంగా పెట్టి ఆ అమ్మ కంటే ఆ కన్న పిల్లను ఆ హాస్పిటల్లో, ఆ నర్సులో వగైరాలో పట్టుకొచ్చి అందించి చూపించిన సందర్భంలో ఎంత ఆనంద పారవశ్యం. నన్ను మొట్టమొదటిసారి నాన్న అనే 2 అక్షరాలకి తగిన యోగ్యతను కల్పించి నన్ను తండ్రిని చేసిన కన్యారత్నం కదా అని ఆ ప్రతి తండ్రి కూడా ఆ పిల్ల పట్ల ఎంతో మక్కువతో ఉంటాడట. కనుక కావాలని కోరుకుని మొక్కుకుని దేవుళ్ళు, వ్రతాలు, పూజలు ఎన్నో ప్రయత్నిస్తే ఎంతో ఇష్టంగా పొందినటువంటి రత్నం కనుక కమనేన ఆనీయతే అనేటటువంటి వ్యుత్పత్తితో కన్య అనే మాట ఏర్పడింది. అటువంటి కన్యలను కనేను అని ఒక మాట చెప్పారు. గుర్తుపెట్టుకోవాలి ఈ మాటలన్నీ. తర్వాతి దానికి ఇది నిజంగా తరగతి కదే, కేవలం ఉపన్యాసం అయితే పైపైన పొల్లు మాటలు చెప్పుకుని వెళ్ళిపోవచ్చు మనం. సరే, కన్యలను కనేను పెరిగి పెద్దవాళ్ళు అయిపోయారు. ఆడపిల్లలు కదండి, అనిపించినంతసేపు పట్టదు. అలా చూస్తుండగానే పెరిగిపోతారు. అన్ని ముచ్చట్లు వరుసగా తీరిపోతూ ఉంటాయి. తాస్తు యౌవనశాలిన్యః రూపవత్యః స్వలంకృతాః ఉద్యాన భూమి మాగమ్య ప్రావృషీవ శతరథాః. వారు కీరింతలతో, నవ్వులతో, తుళ్ళుతూ సంతోషంతో అలా గెంతుతూ, ఆ గజ్జలు చప్పుడు చేస్తూ, ఆ వడ్డాణాల మువ్వలు మోగిస్తూ, కిలకిలా రావాలతో, తీయటి పలుకులతో, అబ్బా ఆ ఇల్లు వాకిలి అదేముంది, మొత్తం రాజధాని అంతేముంది, మొత్తం రాష్ట్రమంతా కూడా ఎక్కడ చూసినా వీరి ఊసులే అన్నట్లుగా అంతటి ఒకానొక నిండు వర్షాకాలంలో ఆకాశంలో అలా కనిపించి అలా మాయమైపోయేలాంటి మెరుపు తీగలా అన్నట్లుగా ప్రావృషి, వర్షాకాలంలో శతహ్రద అన్నారు. శతహ్రదము అంటే మెరుపు అన్నమాట. ఆ మెరుపు తీగల్లాగా, విద్యుల్లతల్లాగా ఉన్నటువంటి ఈ కన్యామణులు యౌవనశాలిన్యః, మంచి ఈడుకొచ్చిన వారై, రూపవత్యః, చెప్పలేనంతటి రూప సౌందర్యంతో కూడిన వారై, స్వలంకృతాః, ఈ రూపానికి ఆభరణం అలంకారమా, ఆభరణానికే రూపం అలంకారమా అన్నట్లుగా గొప్ప గొప్ప ఆభరణాలు ధరించి, తాస్తు ప్రావృషి శతహ్రద ఇవ, వర్షాకాలంలో మెరుపు తీగలలాగా ఒకానొక సందర్భంలో ఉద్యాన భూమిం ఆగమ్య, ఒకానొక విహారస్థానానికి, ఒకానొక తోటకి విహారం కోసం వెళ్ళేరట. గాయంత్యః నృత్యమానాశ్చ వాదయంత్యశ్చ సర్వశః ఆమోదం ప్రమంజగ్ముః వరాభరణ భూషితాః అన్నారు. ప్రతి దగ్గర చమత్కారమే, చాలా నిదానంగా గమనించాలి, తొందరపడకూడదు. వరాభరణ భూషిత అన్నారు. నిజంగా వరుడనేటటువంటి ఆభరణంతో అలంకరింపుకోదగిన వయస్సుకి వచ్చేసారన్నమాట వారు. కనుక వరములైనటువంటి ఆభరణములతో అలంకరింపబడిన వారై వారు గాయంత్యః, మైమరచి గానం చేస్తున్నారు కొందరు మైమరచి ఆ గానానికి తగినట్లుగా నర్తనం చేస్తున్నారు. నృత్యమానాశ్చ, మరికొందరు వీరికి తగినట్లుగా లయబద్ధంగా వీణాది వాదనం చేస్తున్నారు. వాదయంత్యశ్చ,
ఆడపిల్లలకి ఏ బెంగ బాధ ఏమీ ఉండదు, నిజంగానే తెలియదు. అసలు మాట అనుకోవాలంటే తెలియకూడదు కూడా. ఎంతో అల్లారు ముద్దుగా ఏ కష్టం తెలియకుండా అరిచేతుల్లో పెట్టుకుని పువ్వో పువ్వో అన్నట్లుగా అరికాలు కందనీయకుండా పెంచుకున్నటువంటి ఆ ఆడపిల్లలు నిజంగానే అంత ఉత్సాహంతో తుళ్ళింతలతో కేరింతలతో ఉంటూ ఉంటే ఏ తండ్రికైనా ఎంతటి ఆనందంగా ఉంటుంది, ఎంతటి సంతోషంగా ఉంటుంది. ఈ విధంగా ఆనందిస్తున్నటువంటి ఈ కుశనాభుల యొక్క ఈ కన్యాశతం ఆ రకంగా ఆ ఉద్యానవనంలో విహరిస్తూ పరమం ఆమోదం జగ్ముహు అన్నారు. పట్టరానంత, చెప్పలేనంత, వర్ణించలేనంత, తలుచుకుంటే కడుపు నిండిపోయేంత సంతోషంతో హాయిగా కాలం గడుపుతూ ఉండగా ఒకానొక సందర్భంలో అథతాశ్చారు సర్వాంగ్యా రూపేణ అప్రతిమా భువి ఉద్యాన భూమి ఆగమ్య తారా ఇవ ఘనాంతరే అన్నారు. వీరిలా ఈ ఉద్యానవనానికి వెడుతూ ఉండడం, సరదాగా విహరిస్తూ ఉండడం, సంతోషంగా ఉల్లాసంగా గడుపుతూ ఉండడం ఇలా జరుగుతూ ఉండగా ఒకానొక సందర్భంలో ఇంకొంచెం వారి యొక్క ఆ రూపలావణ్యాదులను వర్ణిస్తున్నారు. అథ చారు సర్వాంగ్య, చారు అంటే రమణీయమైన, మనోహరమైన, ఎంతో కమనీయమైన, అచ్చరు పొందేలాంటి సర్వాంగ్య గొప్ప అవయవ సౌష్ఠవంతో అందచందాలతో భువి రూపేణ అప్రతిమా, భువి ఈ భూమి మీద రూపేణ వారి రూపంతో అప్రతిమా, ప్రతిమ అంటే సాటి, మరొకటి ప్రతినిధి అనేదే లేనంతగా అంత గొప్పగా అంత అందచందాలతో రూపలావణ్యంతో ఉన్నటువంటి తాహ వారు ఉద్యాన భూమి ఆగమ్య ఆ ఉద్యానవనానికే వచ్చారనుకోండి. ఆ సందర్భంలో నేల మీదకి దిగినటువంటి తారల, నక్షత్రాల అనిపించేలాగా ఉన్నారట. ఘనాంతరే, ఇది కూడా ఒకానొక ఆశ్చర్యకరమైనటువంటి మాట. మామూలుగా నక్షత్రాలు ఎక్కడ ఉంటాయి? ఆకాశంలో ఉంటాయి. ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలు చూసే కొద్దీ కంటికి ఎంతో ఆహ్లాదాన్ని, సంతోషాన్ని కలిగిస్తూ ఉంటాయి. మరి ఆ వినీల ఆకాశం కానీ, ఆ చుక్కలు కానీ, చుక్కల్లో చంద్రుడు కానీ, అందుకనే వాటి పేరే చుక్కలు. అందుకనే వాటిని లోకంలో ఏ ఒకరినైనా గొప్పగా అందంగా చెప్పాలి అంటే తారలు అని చెప్తూ ఉంటారు. అందుకనే తారలు దిగి వచ్చిన వేళ మల్లెలు అన్నట్లుగా వ్యవహారం ఉంది కదా మన వాళ్ళ కవిత్వం. ఆ మాదిరిగా అన్నమాట. కనుక ఇక్కడ ప్రకృతంలో పరిశీలిస్తూ ఉంటే ఆ చెట్ల మధ్య, ఆ పొదరిళ్లలో, ఆ లతాగృహాల్లో ఆ ఉయ్యాలలు ఊగుతూ ఆ పైటలు గాలికి ఎగురుతుంటే మన్మథ ధ్వజాలుగా ఉన్నాయని వాటి గురించి అబ్బో అన్నట్లుగా అంత గొప్పగా వర్ణిస్తారనమాట. ప్రతి ఒక్క మాట తరువాతి దృశ్యానికి చాలా ముఖ్యం, గుర్తుపెట్టుకోవాలి. అంతటి ఉల్లాసంతో, అంతటి వినోదాలతో, అంత సంతోషంగా గడుపుతున్నటువంటి వారు అసలు ఒక్కసారి రాత్రిపూట ఆకాశం కేసి చూస్తామా, ఆ మేఘాల మధ్యలో ఉన్నటువంటి చుక్కల్లాగా అంత అద్భుతంగా బభుహు ప్రకాశిస్తూ ఉన్నారు, ప్రకాశించేరు అన్నారు. తా సర్వగుణ సంపన్నా రూపయౌవన సంయుతా దృష్ట్వా సర్వాత్మక వాయు ఇదం వచనం అబ్రవీత్ అన్నారు. అంటే సంతోషం ఎంతో కాలం మంచిగా నిలబడనీయని దుర్బుద్ధి ఉంటుంది, ఒకానొక దుష్ట పురుష బుద్ధి అన్నమాట. ఇక్కడ కూడా అదే దాపురించింది. ఏం జరిగింది? ఆ సందర్భంలో సర్వాత్మక అంతటా వ్యాపించి, చాలా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్క మాట. సర్వాత్మకుడు వాయువు అనేటటువంటి ఆ మహనీయుడు లేని చోటే ఉండదన్నమాట. అంతకీ ప్రాణం, అది ప్రాణం అంటేనే వాయువు కదా. కనుక అంతకీ ప్రాణశక్తిగా ఉన్నటువంటి, అందుకనే వాయువు వాతి సదా గచ్చతి ఇది వాయువు అంటారు. ఎల్లప్పుడూ సంచరిస్తూ ఉండేవాడు అంటే తను అందరికీ ప్రాణమై, తను నిరంతరం ఏకాస్త శ్రమచందక విసుచందక ఎక్కడ ఆగిపోక నిరంతరం సంచారం చేస్తూ అంతటి కర్తవ్య దీక్షలో ఉండేటటువంటి వాడికి కూడా కాంతా కనకాలని చూడగానే బ్రహ్మకైన పుట్టును రిమ్మ తెగులు అని అన్నారు కదా. ఆ మాదిరిగా బలవాన ఇంద్రియగ్రామ విద్వాంసమపి కర్షతి అన్నట్లుగా పరమాత్మ గీతాచార్యులు చెప్పారు కదా. ఎంతటి పరినిష్ఠితి, ఎంతటి తత్వజ్ఞానం, ఎంతటి వివేకం ఉన్నా సరే కాంత కనకం వీటి మీద మనసు పారేసుకోవడం, మోజుపడడం అనేది సర్వసాధారణం. కనుక ఒకంత జాగ్రత్తగా ఉండాలి. ఎవరు? ఆడపిల్లలే జాగ్రత్తగా ఉండాలిట. అది చెప్పడం కోసమే ఈ కథ అంతా చెప్తున్నారట. ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండాలి. నా స్త్రీ స్వాతంత్ర్యం అర్హతి అన్నదానికి ఆడది చాతకాదినిది కనుక, అబల కనుక స్వాతంత్ర్యాన్ని ఒప్పుకోలేదు పెద్దలు అని ఏ కొద్ది మంది అజ్ఞానులో అంటారు. అలా కాదు, అది చాలా విలువైన వస్తువు. ఎంత విలువైన వస్తువు అంటే, ఏ విలువైన వస్తువు చెంత లేకపోతే అన్ని చింతలు ఆవరిస్తాయో, ఎన్ని చింతలు ఉన్నా ఏ ఒక్క విలువైన వస్తువు చెంతన ఇల్లాలు, సతీ,
ధర్మపత్ని అనే పేరుతో వ్యవహరింపబడుతుందో ఆమె వల్లే ఇతడు కాపాడబడతాడు. అందుకనే ఆమెను పత్ని అన్నారు. ఆమె అబల అన్నదానికి తాత్పర్యమేమి? స్వాతంత్ర్యం నా అర్హతి అన్నదానికి తాత్పర్యమేమి? ఒక పిల్లవాడికి వాడి మేనమామో ఎవరో చాలా ముచ్చటగా ఒక మంచి బొమ్మ దేన్నో ఏ విదేశం నుంచో పట్టుకొచ్చాడు అని అనుకోండి. దాన్ని 10 మందిలో చూపించి అతడు ఆడుకోవడం మొదలుపెట్టాడు అనుకోండి. హై, మాట్లాడే బొమ్మ చాలా బాగుంది, నాకు కావాలి నాకు కావాలి అని ఆ అక్క పిల్లలో చెల్లి పిల్లలో లేకపోతే పక్కింటి వారో అందరూ వచ్చి దాన్ని కాలు పీకేవాడొకడు చెయ్యి పీకేవాడొకడు ఈ రకంగా పాడు చేసేసారు అనుకోండి. వీడు ఏడ్చుకుంటూ అమ్మ దగ్గరికి పెడితే చెప్పేటటువంటి మొట్టమొదటి మాట, అసలు నిన్ను ఎవడు తీయమన్నాడరా బయటికి? దాన్ని లోపల దాచేసుకుని వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత నీలో నువ్వే జాగ్రత్తగా ఆడుకోవచ్చు కదా, దాన్ని అలా బయట పెడితే వారందరూ అలాగే పాడు చేసేస్తారు కదా అని కదా చెప్పేది. కనుక దేనిని జాగ్రత్త పెట్టుకోవాలో దానికి పెద్దపీట వేసి ఇది విలువైన వస్తువురా నీకు, ఇది లేకపోతే నీకు అసలు చైతన్యమే లోపించిపోయినట్లు, నీ ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఇది అని చెప్పడం కోసం ఆ పరమాత్మ ఇంతటి వాంగ్మయాన్ని ఉపదేశం చేసి ఇంత గొప్పగా చెప్పారు కదా. కనుక ఇలాంటి చెడుకి అవకాశం ఉంది కనుక మన పెద్దలు ఎంతో జాగ్రత్త పడాలి అని చెప్పారనమాట. ఒక్కొక్క మాట చెప్తున్నారు. సర్వాత్మకుడైనటువంటి వాయువు అయినటువంటి సర్వగుణ సంపన్నాహ రూపయౌవన సంయుతాహ, సకల సుగుణములతో కూడినటువంటి మంచి రూప సౌందర్యంతో మంచి యౌవనప్రాయంతో ఉన్నటువంటి తాహ దృష్ట్వా, వారిని చూసి మనసు పారేసుకుని ఈ రకంగా అసందర్భమైన అసభ్యమైన మాటలు మొదలుపెట్టాడనమాట. ఏమని? అహం వః కామయే సర్వాః భార్యాః మమ భవిష్యత మానుషస్త్యజ్యతాం భవః దీర్ఘమాయురవాప్స్యత అన్నారు. మీరందరూ నాకు నచ్చారు. అహం వః కామయే, నేను మిమ్మల్ని భోజపడుతున్నాను, ఇష్టపడుతున్నాను. మీరేమైనా సందేహపడుతున్నారా? మిమ్మల్ని అందరినీ పెళ్ళాడేస్తాను, నా పెళ్ళాలుగా ఉండండి, మీరు నా భార్యలుగా ఉండండి అంటే ప్రకోపించినప్పుడు కామం తీరు ఎలా ఉంటుందో గమనించాలి అన్నమాట. కనుక అహం వ సర్వాహ కామయే, నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. మమ భార్యాహ భవిష్యత, మీరు నాకు ఇంతులుగా ఉండండి. మానుషః భావః త్యజ్యతాం, మేము మానవులం కదా అని అనుకుంటారేమో, దాని మీద అనురాగం విడిచిపెట్టేయండి. నా అర్ధాంగిగా మీరు నా భార్యలుగా అంగీకరించినంత మాత్రం చేత, విలక్షణమైనటువంటి దివ్యశక్తి చేత మీరందరూ కూడా దేవతలైపోతారు. అయిపోతే ఏం లాభం చెప్తున్నారు. చలం హి యౌవనం నిత్యం మానుషేషు విశేషతః అక్షయ్యం యౌవనం ప్రాప్తాః అమర్యశ్చ భవిష్యత. ఈ యౌవనం, ఈ రూప సౌందర్యం అసలు స్త్రీకి ప్రాణాది ప్రాణమే అది. అయితే అది మీరున్నటువంటి ఈ మనుష్య జన్మలో చంచలం, అది ఎక్కడ నిలకడగా ఉండదు. మరి మానవుల్లో నిరంతరంగా అలా అలా క్షీణించిపోతూ ఉండేటటువంటి ఆ రూప యౌవన సౌందర్యాదులు అన్నీ కూడా శాశ్వతంగా కావాలంటే మీరు దేవత్వాన్ని పొందాలి అని ఎరవేస్తున్నాడు అనమాట. వశం చేసుకోవడానికి ఆశ పెడుతున్నాడు అనమాట. కనుక యౌవనం అనుక్షణం అంటే నిత్యం, చలం హి క్షీయమాణం కదా, క్షీణించిపోతూ ఉంటుంది కదా. విశేషత మానుషేషు, ప్రత్యేకించి మిక్కిలి మానవ జన్మలో ఇంకా చెప్పక్కర్లేదు. కనుక మీరు నాతో జత కట్టారనుకోండి, నాకు సంతోషాన్ని ఇచ్చారనుకోండి, అక్షయ్యం యౌవనం ప్రాప్త, ఎప్పటికీ తరగని యౌవనాన్ని పొంది మీరు అమర్యశ్చ భవిష్యత, అమరీ అంటే దేవత అన్నమాట. కనుక మీరందరూ కూడా దేవతలు కాగలరు అని ఆశపడుతున్నారన్నమాట. స్త్రీకి సౌందర్యం ఎంతో మక్కువ ఉంటుందని శాస్త్రం చెప్తోంది. కనుక ఆ సౌందర్యం శాశ్వతంగా ఉండాలి అని ప్రతి వారు కోరుకుంటారు. కనుక దానిని ఎరవేసి వాయుదేవుడు ఈ రకంగా మొదలుపెట్టారన్నమాట. తస్య తద్వచనం శ్రుత్వా వాయో అక్లిష్టకర్మణ అపహాస్య తతో వాక్యం కన్యాశతం అథ అబ్రవీత్ అని మొదలు పెడతారు. ఆ కన్యాశతం కూడా అక్లిష్టకర్మణ, ఇంత తేలికగా తన మనసులో ఉన్నటువంటి ఈ దురాలోచనను బయటపెట్టేసినటువంటి తస్య వాయో, ఆ వాయుదేవుని యొక్క తద్వచనం శ్రుత్వా, ఈ అసభ్యమైనటువంటి మాటను విని అంతా చెప్పనిచ్చి, తతః అపహాస్య, మేము 100 మంది కావాలా నీకు, 100 మంది సరిపోతామంటావా నీకు అని చెప్పి ఎగతాళిగా నవ్వి, ఎంతటి దుర్బుద్ధి పుట్టిందిరా దుర్మార్గుడా నీకు అన్నట్లుగా అథ వాక్యం అబ్రవీత్, ఒకానొక మాటను అన్నారట. అంతశ్చరసి భూతానాం సర్వేషాం త్వం సురోత్తమ ప్రభావజ్ఞాః స్మ తే సర్వాః కిమస్మాన్ అవమన్యసే. ఒక చిన్న మాట చెప్పుకోవాలి, ఇక్కడి నుంచి రేపటి రోజు చెప్పుకుందాం. ముఖ్యమైనటువంటి మాట ఏమంటే, స్వామి ఈ శ్లోకంతో ఆపుతాను ఒక 2 నిమిషాలు. వాయుదేవుడు జగత్తుకంతకీ ప్రాణం, జగత్తు అంతా కూడా ఏ ఊపిరి లేకపోతే కృష్ణార్పణం అయిపోతుందో అలాంటి వ్యక్తి వచ్చి నేను మిమ్మల్ని చేపడతాను, మిమ్మల్ని ఇష్టపడుతున్నాను, మిమ్మల్ని భార్యలుగా చేసుకుంటాను అంటే, వీరు ఇంతకుముందు అనుకున్నాం కదా,
ఏమని మాట అది? వరాభరణ భూషిత అనుకున్నాం కదా. వరుడనేటటువంటి ఒకానొక ఆభరణం చేత అలంకరింపబడవలసిన వాళ్లే కదా వీరంతా కూడా. తాము మానవ జన్మలో ఉండి అవతలి వ్యక్తి దేవతా జన్మలో ఉండి తనకి ఇంకా ఉచ్చస్థితిని కలిగిస్తారంటే ఏ ఆడపిల్లకైనా ఎందుకు నచ్చదు? మరొక మాట, ఏ ఆడపిల్లైనా సరే ఎప్పటికీ తరగని సౌందర్యాన్నే కోరుకుంటుంది కదా. అయితే వీరు కన్యలు. ఏ విధంగా కన్యలు? కోరిన ప్రతిదాన్ని, కనిపించిన ప్రతిదాన్ని కోరుకునేటటువంటి కన్యలు కాదు. మరేమి అని? కన్యా కమనీయా భవతి. మా నాన్న మమ్మల్ని ఎంతో అల్లారు ముద్దుగా, ఎంతో ఇష్టంతో, ఎంతో ప్రీతితో కని పెంచుకున్నాడు కదా. ఆ నాన్నకి ఏదో ఒకానొక చెరువుగట్టునో ఒకానొక పార్కులోనో ఈ రకంగా ఎవరితోనో జతకట్టి ఈ కన్యాత్వాన్ని చెడగొట్టుకుని కన్యాదాన ఫలం, అనంతమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటటువంటి పరమ పవిత్రమైన దానం కదా కన్యాదానం. ఆ ఫలితం మా నాన్నకు రాకుండా చేసేస్తామా? మా నాన్న బతికున్నంతకాలం మమ్మల్ని తలుచుకుని కుమిలి కుమిలి కుళ్ళి కుళ్ళి ఏడ్చేలాంటి చెడ్డ పని మేం చేస్తామా? కనుక కమనీన అనీయతే అని కదా అనుకున్నాం. మా నాన్న మమ్మల్ని ఎంతో ఇష్టపడి, ఎంతో ముచ్చటపడి కదా పెంచుకున్నాడు. మా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు కదా. కనుక మనకు ఏదో తాత్కాలికంగా ఒక మాట నచ్చింది కదా అని వారి వెంట వెళ్ళిపోతే ఇంతకాలం పెంచి పోషించినటువంటి ఆ నాన్న పితృదేవో భవ ఏమైపోతుంది అతని మాట అని చెప్పి ఆలోచించేరట. తర్వాతి సర్గలో ఆ మాటలు వర్ణిస్తే మనకు అర్థమవుతుంది. ఇది రామచంద్రమూర్తి మనస్సులో గట్టిగా నాటుకుందనమాట. అంటే స్త్రీకి ఎన్ని విధములైనటువంటి బలహీనతలు ఉన్నా బలహీనత చాలా ప్రబలమైనది. బలహీనతకి ఉండేటటువంటి బలం ఎంత అంటే లోకంలో ఏ బలాన్నైనా సరే అది ఓడించేస్తుంది. దానికి ప్రస్తుతం వాయువే ఉదాహరణం. ఒకానొక సందర్భంలో ఇంతటి జగత్ ప్రాణంగా ఉండేటటువంటి వ్యక్తి కూడా బలహీనమైనటువంటి క్షణాల్లో ఈ రకంగా అసభ్యంగా అధర్మ మార్గంలో ప్రవర్తించి నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నాను అని అన్నాడే. మీరెవరు? ఏమి మీ పుట్టుపూర్వోత్తరాలు? మీ తండ్రి గారు ఎక్కడ ఉంటారు అని చెప్పి తిన్నగా అక్కడికి వెళ్ళి లేకపోతే పెద్దవాళ్ళని పంపించి ఒకానొక సక్రమమైనటువంటి ధర్మమయమైనటువంటి మార్గంలో కదా వారిని పాణిగ్రహణం చేయాలి. అంతేగాని ఎక్కడో ఉద్యానవనంలో కనిపించారు కదా నేను మోజుపడుతున్నాను అహం వ కామజే సర్వా అని చెప్పడం ఎంత బరితెగించిన ధోరణి. కనుక బలహీనత అంతటి బలంగా ఉంటుందన్నమాట. అయితే చాలా ఆశ్చర్యం, ఒక్కొక్క రహస్యం తెలుస్తూ ఉంటే అబ్బా అనిపిస్తుంది. అన్ని విషయాల్లో పురుషుడి కంటే స్త్రీకి ఇది ఎక్కువ, పురుషుడి కంటే స్త్రీకి ఇది ఎక్కువ అని చెప్తూ 8 రెట్లు కామం ఎక్కువ స్త్రీకి అని వర్ణిస్తారు. అన్నిటా మోజు అనేది చాలా అదనంగా ఉంటుంది. అక్కడే చెప్తారు కాస్త చదివి వదిలేస్తే అరకొర పాండిత్యాలు ఒక మాదిరిగా ఉంటాయన్నమాట. 8 రెట్లు ఎక్కువైనా సరే 16 రెట్లు నిగ్రహ శక్తి వారికి అని చెప్తారు. ఎంతటి బలహీనమైన క్షణమైన పురుషుడికి వచ్చే సందర్భాలు ఉంటాయి తప్ప స్త్రీకి బలహీనత అనేది ఉండదు. ఒక్కసారి భీష్మించి కూర్చుని ఒకానొక సంకల్పం చేసిందంటే బ్రహ్మదేవుడు హరిహరాదులు అందరూ దిగి వస్తే కూడా మళ్ళీ వెనక్కి తిప్పలేరు ఆ స్త్రీని అని చెప్పడం కోసం ఇంతటి తనకు చాలా నచ్చేటటువంటి శాశ్వతమైన సౌందర్యాన్ని, అమరత్వాన్ని, చెప్పలేనటువంటి భోగాన్ని ప్రసాదిస్తాను అని సాక్షాత్తు వాయుదేవుడు వచ్చి చెబితే కూడా కాదు పొమ్మన్నారు. అంటే తనకు తన తండ్రి మీద ఉన్నటువంటి ప్రేమ అన్నమాట. కనుక కుల స్త్రీలు మంచి పెంపకంలో పెరిగినటువంటి వారు ఈ రకంగా ఏ ప్రలోభాలకు సిద్ధపడరు, ఏవి వారిని ఆకర్షించలేవు. స్త్రీ అబల అనే మాట అక్షరాల తప్పు. అది కొన్నింటికి మాత్రమే చెప్పింది, రక్షించుకోవాలి అని చెప్పడం కోసం చెప్పిన మాటే. అసలైన బలవత్తరమైనటువంటి దివ్య పరాశక్తి లోకంలో ఏది అంటే అది స్త్రీ మాత్రమే. అలాంటి స్త్రీని చెడగొట్టేటటువంటి వాడు ప్రపంచంలో ఎవడూ లేడు. అంతటి కట్టుదిట్టమైన గుండె నిబ్బరం కలిగినటువంటి వ్యక్తి అని గమనించుకున్నటువంటి శ్రీరామచంద్రమూర్తికి ఈ అంశం ఎప్పుడు ఉపయోగపడాలని చెప్పారు విశ్వామిత్రుల వారు? వనవాస కాలంలో సుమారుగా ఒకనొక సంవత్సర కాలం పాటు 10 నెలలు మరియు 2 12 కదా ఆ లంకలో ఉన్నటువంటి సమయంలో రామచంద్రమూర్తికి ఒకంత పిసరంతైన ఈషన్ మాత్రం అనుమానం లేకుండా ఉంది అంటే విశ్వామిత్రులు ఇప్పుడు చెప్పినటువంటి ఈ కథ అప్పటికి అంత సుస్థిరమైనటువంటి మానసిక స్థైర్యాన్ని కలిగించింది అన్నమాట. అసలు ఈ మనం ఎక్కడ మొదలుపెట్టామంటే ఇప్పుడు ఈ ముగింపు మాటల్లో ముక్తాయింపులో బహుశా దానికి కూడా సమయం లేదా అయిపోయింది. మరి ఏమనంటే ఇంతటి జగత్ ప్రాణం కదా, ఇంతటి వాయుదేవుడు కదా, ఇంతటి దేవత్వాన్ని ఇస్తా అన్నాడు కదా, ఇంతటి సౌందర్యాన్ని ఆశ పెట్టాడు కదా, అయినా సరే కాదు పొమ్మన్నాడు అంటే
ఏమి వారి యొక్క అభిప్రాయం అంటే అసలు స్త్రీల యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది, ఎలాంటి పిల్లల్ని ఇష్టపడతారు, ఎలాంటి పిల్లవాడిని ఇష్టపడతారు ఆడపిల్లలు అని ఒక దగ్గర పరిశీలిస్తే కొద్దిగా తెలిసింది. దాన్ని ఈనాటి ప్రవచనాన్ని ఇంతటితో ముగించుకుని మరునాటి ప్రవచనంలో వివరించుకుందాం. హరయే నమః. స్వస్తి. పారాయణ చేసుకుందాము. ఏషా వసుమతి ఏషా వసుమతి రామ రామ వసోస్తస్య వసోస్తస్య మహాత్మనః మహాత్మనః ఏతే ఏతే శైలవరాః పంచ శైలవరాః పంచ ప్రకాశంతే ప్రకాశంతే సమంతతః సమంతతః సుమాగధీ సుమాగధి నదీరమ్యా నదీరమ్యా మగధాన్ మగధాన్ విశ్రుతాయయౌ విశ్రుతాయయౌ పంచానాం పంచానాం శైలముఖ్యానాం శైలముఖ్యానాం మధ్యే మాలేవ మధ్యే మాలేవ శోభతే శోభతే సైషాహి సైషాహి మాగధీరామ మాగధీరామ వసోస్తస్య వసోస్తస్య మహాత్మనః మహాత్మనః పూర్వాభిచరిత పూర్వాభిచరిత రామ రామ సుక్షేత్ర సుక్షేత్ర సస్యమాలిని సస్యమాలిని కుశనాభస్తు కుశనాభస్తు రాజర్షి రాజర్షిః కన్యాశతం కన్యాశతం అనుత్తమం అనుత్తమం జనయామాస జనయామాస ధర్మాత్మా ధర్మాత్మా ఘృతాచ్యాం ధృతార్ష్య రఘునందన రఘునందన తాస్తు తాస్తు యౌవనశాలిన్యః యౌవనశాలిన్యః రూపవత్యః రూపవత్యః స్వలంకృతాః స్వలంకృతాః ఉద్యానభూమిం ఉద్యానభూమిం ఆగమ్య ఆగమ్య ప్రావృషీవ ప్రావృషీవ శతహ్రదాః శతహ్రదాః గాయంత్యః గాయంత్యః నృత్యమానాశ్చ నృత్యమానాశ్చ వాదయంత్యశ్చ వాదయంత్యశ్చ సర్వశః సర్వశః ఆమోదం ఆమోదం పరమం జగ్ముః పరమం జగ్ముః వరాభరణభూషితాః వరాభరణభూషితాః అధతాః అథతాః చారు సర్వాంగ్యాః చారు సర్వాంగ్యాః రూపేణ రూపేణ అప్రతిమా భువి అప్రతిమా భువి ఉద్యానభూమిం ఉద్యానభూమిం ఆగమ్య ఆగమ్య తారా ఇవ తారా ఇవ ఘనాంతరే ఘనాంతరే తాః తాః సర్వగుణ సంపన్నాః సర్వగుణ సంపన్నాః రూపయౌవన రూపయౌవన సంయుతాః సంయుతాః రూపయౌవన సంయుతాః రూపయౌవన సంయుతాః దృష్ట్వా దృష్ట్వా సర్వాత్మకో వాయుః సర్వాత్మకో వాయుః ఇదం ఇదం వచనమబ్రవీత్ వచనమబ్రవీత్ అహం వః అహం వః కామయే సర్వాః కామయే సర్వాః భార్యా మమ భార్యా మమ భవిష్యథ భవిష్యథ మానుషః మానుషః త్యజ్యతాం భావః త్యజ్యతాం భావః దీర్ఘమాయుః దీర్ఘమాయుః అవాప్స్యథ అవాప్స్యథ చలం హి చలం హి యౌవనం నిత్యం యౌవనం నిత్యం మానుషేషు మానుషేషు విశేషతః విశేషతః అక్షయ్యం అక్షయ్యం యౌవనం ప్రాప్తాః యౌవనం ప్రాప్తాః అమర్యశ్చ అమర్యశ్చ భవిష్యథ భవిష్యథ తస్య తస్య తద్వచనం శ్రుత్వా తద్వచనం శ్రుత్వా వాయోః వాయోః
वायोः अक्लिष्टकर्मणः अक्लिष्टकर्मणः अपहास्य अपहास्य ततो वाक्यं ततो वाक्यं कन्याशतम् कन्याशतम् अधाब्रवीत् अथाब्रवीत् इत्यार्षे इत्यार्षे श्रीमद् रामायणे श्रीमद्रामायणे बालकाण्डे बालकाण्डे द्वात्रिंशे सर्गे द्वात्रिंशे सर्गे 11 श्लोकाः 11 श्लोकाः ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు పఠిస్తూ ఈనాడు సమయానుసారంగా ఫలశ్రుతి అదేవిధంగా ధన్వంతరి ధ్యానాన్ని పఠిద్దాము మనందరము కలిసి. ఫలశ్రుతి కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం శ్రియశ్చ ముఖ్యా సుఖముత్తమంచ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువి చార్థ సిద్ధిం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం. అచ్యుతానంద గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయా శేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహ్ణంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అధనవగ్రహ ప్రార్థనా. ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః. భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః. సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః. శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః. విపులతరయశః కేతుః ఆచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ. శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అధ క్షమా ప్రార్థనా. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం. శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం నమో వెంకటేశాయ. హైదరాబాదులో జూబ్లీ హిల్స్లో మన తిరుమల తిరుపతి దేవస్థానం వారి యొక్క శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలో నిర్వహించబడుతున్న ద్వితీయ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈనాడు ఉదయం స్వామివారు రథోత్సవంలో వేయించేసి భక్తులను అనుగ్రహించబోతూ ఉన్నారు. అదేవిధంగా రాత్రికి అశ్వవాహనాన్ని అధిష్ఠించి దర్శనమియ్యనున్నారు. కావున భక్తులు ఈ విషయాలను గమనించి స్వామివారి యొక్క వాహన సేవలను వీక్షించి పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందవలసిందిగా తెలియజేస్తున్నాము. ఓం నమో వెంకటేశాయ.
ॐ